దీస్ డేస్ ఐఎమ్ గెట్టింగ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్. ఏంటంటే ఒకటే డౌట్ అయితే అడుగుతున్నారు, స్కాలర్షిప్కి డేట్ అయిపోతుంది అని నేనే చెప్పిన. ఓకేనా, ఆ డేట్ అయిపోతుంది కదా, మరి అప్లై చేసుకుందామంటే మాకు బోనఫైడ్ లేదు ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ నోటిఫికేషన్స్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ త్రూ అవుట్ యువర్ మెడికల్ జర్నీ నేనైతే సో మీకు హెల్ప్ చేయడానికి ఎట్లాంటి వీడియోస్ చేయడానికైనా నేను రెడీ ఉన్నా. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, ఒకసారి మన ఛానల్ ఉన్న కంటెంట్ చూడు. మెడికల్దే ఉందా, వేరే ఇంకేమైనా ఉందా అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో అంతా కూడా మెడికల్ 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 ఉంటుంది అంతే. ఎక్కువ మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోరి సో దట్ యూ విల్ గెట్ క్విక్ నోటిఫికేషన్. సో ఒకసారి దొరికిన ఛానల్ ఇంకోసారి దొరకడం అంటే అది ఇంపాసిబుల్. మన ఛానల్ అంటే దొరుకుతుంది అనుకో, కొన్ని ఛానల్ అయితే దొరికాయి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ నోటిఫికేషన్స్ అన్ని ఆన్ పెట్టుకో. అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అవిట్లలో కూడా ఫాలో అయ్యాయి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఒకటి ఏంటంటే ఎవరెవరైతే ప్రైవేట్ కాలేజెస్ లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, స్కాలర్షిప్ అప్లై డేట్ అయిపోతే మీరు ఆగమవుడు కాదు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే ఆగమాగం చేస్తారు. ఓకేనా, సో మ్యాక్సిమం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు సగం మంది ఉన్నారు, గవర్నమెంట్ కాలేజీలు సగం మంది ఉన్నారు. సో దట్ వై యు ఆర్ టేకింగ్ టెన్షన్ అబౌట్ దట్, ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నారు? ఓకేనా, సో అంటే ఒక టెన్షన్ ఉంటుంది, సో ఐ నో దట్. బట్ ఏంటంటే సో డేట్ అయిపోతుంది కదా అంటే మన దగ్గర బోనఫైడ్ లేదు. అండ్ నువ్వు బోనఫైడ్ అడిగినా కూడా వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే చాలా కాలేజెస్ వాళ్ళు చెప్తున్నారంట, మీకు కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తున్నారంట. సో వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వస్తా రాదా అని చెప్పి నాకు ఐడియా లేదు. బట్ నేను ఒకటైతే క్లారిటీ చెప్పగలుగుతా, లాస్ట్ ఇయర్ అయితే 31st దాకా డేట్ ఉండే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి, అదైతే ఎక్స్టెండ్ చేసారు. సో దట్ ఈ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో ఎందుకంటే ఇంకా కాలేజ్ మ్యాక్సిమం స్టార్ట్ కాలేదు అండ్ రిన్యూవల్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా టైం అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ అయితే కొన్ని స్కాలర్షిప్స్ అప్లై చేసిన, సో అవి January 15, 16 అట్లా ఆ టైం లోపల అప్లై చేయడం అయితే జరిగింది. సో దట్ మీ కాలేజ్ వాళ్ళకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగురు. వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు అప్లై చేసుకోవాలా వద్దా అని చెప్పి వాళ్ళే క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. ఓకేనా, సో ఎందుకంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో దే ఆర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్, కాబట్టి వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో అదొకటే నేను చెప్పదలుచుకున్నా. సో దట్స్ ఇట్. ఐ థింక్ నీకు కొంచెం రిలీఫ్ అనేది దొరికింది అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి, డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.